అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయాసనమైంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మనం ఏలూరు చాటపర్రులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. గత ఏడాది డిసెంబర్లో చనిపోయినటువంటి ఎమ్మెల్సీ యూటీఎఫ్ నుంచి గెలిచినటువంటి టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఏదైతే పోలింగ్ జరుగుతున్నట్టు కేంద్రం ఉందో అక్కడ ఉన్న మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. మొత్తం ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 16,737 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 2,667 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏలూరులో అత్యధికంగా 896 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అటు కుక్కునూరుకు సంబంధించి 6 ఓటర్లు ఉన్నారు. మొత్తం జిల్లాకు సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 61 బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూడొచ్చు విజువల్స్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పుడే టీచర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రకు తరలివెళ్ళడం కూడా చూడొచ్చు మనం. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం లైవ్ వెబ్ కాస్టింగ్తో ఆ జిల్లా కలెక్టర్ విట్టర్ సెల్వి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమల్లో కూడా ఉన్నట్టు కూడా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడమ ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. మొత్తం 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. మొత్తం ఈసారి ఎన్నికలకు సంబంధించి మొత్తం 5 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. బొర్రా గోపిమూర్తి భీమవరం నుంచి, గంధం నారాయణరావు దాక్షారామం నుంచి, నామాన వెంకటలక్ష్మి సామర్లకోట, పి దీపక్ తాడేపల్లిగూడెం, కలవం నాగేశ్వరరావు రాజమండ్రి నుంచి బరిలో ఉన్నారు. ప్రధానంగా గోపిమూర్తి నారాయణరావుకు మధ్య పోటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం సాయంత్రం 4 గంటలతో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నింటిని కూడా తీసుకెళ్ళి కోనసీమ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. నెల 9వ తేదీన కూడా కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఫలితాలు కూడా ప్రకటించున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అటు గత టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ మృతితో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక కూడా 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా గెలుపు ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం వరకు కూడా 4 గంటల కూడా ఈ పోలింగు జరుగుతుంది. సాయంత్రం తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటి కూడా స్ట్రాంగ్ రూమ్ కోనసీమ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లో కూడా భద్రపరుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉప ఎన్నికల ఈ టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తుల నడుమ ఈ పోలింగ్ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. విజయశంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.